హలో హాయ్ అండి. ఈరోజు మనందరి ఫేవరెట్ చింత చిగురు రొయ్యల కర్రీ ఏ విధంగా చేసేసుకోవాలో చూసేద్దామండి. అందుకోసం ముందుగా రొయ్యలను అయితే బాగా క్లీన్ చేసుకున్నాను. పసుపు ఉప్పు వేసుకుని ఈ విధంగా అయితే ఆగిలి పెట్టేసుకున్నానండి. ఇది వనామీ ప్రాన్ అన్నమాట అండి. దీంట్లో పైన ఫీడ్ అయితే ఉంటుంది. ఆ ఫీడ్ అయితే తీసేయాలి. అప్పుడే మనకి రొయ్యి మంచిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు చింత చిగురండి. అబ్బబ్బబ్బా! చింత చిగురు చూసారా ఎంత ఫ్రెష్‌గా ఉందో. చెట్టు నుంచి కోసుకొచ్చిన చిగురు మాట. దీన్ని మిక్సీలో ఒక తిప్పు తిప్పానండి. అంతే ఆ విధంగా గ్రైండ్ అయింది. లేకపోతే హ్యాండ్‌తో క్రష్ చేసుకున్నా ఓకే గానీ కొంచెం టైం పడుతుంది. సో, ఇప్పుడు బాండీ అయితే పెట్టేసుకుని 5 ఉల్లిపాయలు, 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. నేను హాఫ్ కేజీ రొయ్యలు తీసుకున్నానండి. హాఫ్ కేజీ రొయ్యలకు గాను 5 ఉల్లిపాయలు, 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నానమాట. చింత చిగురు కూర అంటే ఎంతైనా తినేస్తాం కదండీ. అంత ఇష్టం కదా అందరికీ చింత చిగురు అంటే. అందుకే కొంచెం ఎక్కువే వండుకోండి. ఈ ఆనియన్స్‌లో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకుంటే త్వరగా వేగిపోతాయని మనకు తెలుసు కదా! ఈ చింత చిగురు కూరలో కొంచెం సాల్ట్ కూడా ఎక్కువే పడుతుందండి. ఎందుకంటే పుల్లగా ఉంటుంది కాబట్టి చింత చిగురు కొంచెం సాల్ట్ వేసుకోండి. చాలామంది ఏం చేస్తారంటే చింత చిగురులోనే అన్నీ కలియబెట్టి ఉప్పు, కారం, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ కలియబెట్టి ఒకసారి వేసేసుకుని మూతపెట్టి ఏకంగా ఉడికించేసుకుంటారండి. కాకపోతే నాకు ఇలా ఇష్టం కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. మీరు అలా చేసుకున్నా పర్వాలేదు. సో, నేను అయితే బాగా ఫ్రై చేస్తున్నాను. ఈ విధంగా బాగా ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టుకుని అగైన్ ఫ్రై చేసిన తర్వాత రొయ్యలు అయితే వేసేయండి. సో, రొయ్యలు కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కారం అయితే యాడ్ చేయండి. కారం కూడా ఎక్కువే పడుతుంది కొంచెం. వాటర్ వేసి నార్మల్గా రొయ్యల కూర ఎలా వండుతామండి అలాగే ఎగ్జాక్ట్గా వండాలి. లాస్ట్లో మాత్రం మనం చింత చిగురు అయితే యాడ్ చేసుకుంటున్నాము. ముందే యాడ్ చేస్తే ఏమవుతుంది అంటే కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా. పులుపు తగిలితే గమ్ముని ఉడకదు కాబట్టి పచ్చిగా అనిపిస్తుందని నేను ఈ విధంగా లాస్ట్లో అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. మీరు ముందు కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ ఈ విధంగా చేసి చూడండి, టేస్ట్ డిఫరెన్స్ మీకే కనిపిస్తుంది. సో, ఈ విధంగా ఒక తిప్పు తిప్పేసి అగైన్ మూత పెట్టండి. మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ వరకు ఉడికించండి. అంతేనండి. ఒక 5, 10 మినిట్స్ ఉడికిన తర్వాత మూత తీసి చూస్తే మన చింత చిగురు రొయ్యల కర్రీ రెడీ అయిపోతుందండి. చింత చిగురు రొయ్యల కర్రీ అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది కదండి. మీలో ఎవరికైనా చింత చిగురు రొయ్యల కర్రీ అంటే ఇష్టం లేదా? ఒకవేళ ఇష్టం లేకపోతే కామెంట్ చేయండి. నేను తెలుసుకోవాలని ఉంది నాకు. అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్లో, ఏ ఇతర ప్రాబ్లమ్స్ వల్లో అంటే హెల్త్ ఇష్యూస్ ఉండి ఈ కూర తినడం మానేస్తారు కానీ నార్మల్గా అయితే ఆల్మోస్ట్ అందరికీ ఇష్టం ఉంటుంది కదండి. యమ్మీ టేస్టీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసేయండి. మీకు నచ్చిందా? నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. లాస్ట్ వరకు వీడియో చూసినందుకు.